నిజామాబాద్ ఏఆర్ఎస్ఐ దేవి సింగ్ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. 4వ టౌన్ పరిధిలో నమోదైన ఒక కేసుకు సంబంధించిన వివాదంలో ఎస్ఐని బాధ్యుడిగా చేస్తూ సిపి సస్పెండ్ చేశారు. నగరంలో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్ జన్మదినం సందర్భంగా సిబ్బంది కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో హరితహారం కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డే ఓబన్న అని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కొనియాడారు. ఓబన్న 208వ జయంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వేల్పూర్ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఆర్మూర్ మండలంలోని చేపూర్ హైవే వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చి యువతిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే యువతి మృతి చెందింది. ఆర్మూర్లో కార్లు, ఆటోల అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఆర్మూర్లో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిన్నారులను పలుమార్లు కడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపైన ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాపాలన డేటా ఎంట్రీని అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా పరిశీలించారు.